'ఇరుముడి' మూవీ అయితే నేను ఉదయాన్నే థియేటర్‌కైతే వెళ్లి చూసానండి. జెన్యూన్‌గా ఎలా ఉంది, ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. ఎందుకంటే మీరు కొన్ని సాటర్‌డే, సండే ఖచ్చితంగా థియేటర్‌కైతే వెళతారు. ఒక మంచి మూవీ కోసమైతే చేస్తూ ఉంటారుగా. ఏ మూవీ ఎలా ఉంది అనేది మనకైతే కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఏ మూవీకి వెళ్ళాలా అనేది. ఇప్పుడైతే 'ఇరుముడి' మూవీ అయితే రిలీజ్ అయింది. అది ఎలా ఉంది, ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే జెన్యూన్‌గా నిజంగా ఈ మూవీ ఎంత బావుంది, ఎలా ఉంది, లేదా హిట్టా, లేదా ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకైతే చూడండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. అలాగే ఈ మూవీ అయితే నిజంగా చెబుతున్నానండి మనస్ఫూర్తిగా తండ్రి, కూతుర్లు అలాగే ఫ్యామిలీ అందరూ థియేటర్‌కి వెళ్ళి తప్పకుండా చూసే అలాంటి సినిమా అయితే రవితేజ గారు మన ముందుకు తీసుకొచ్చారు. చాలా 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 అంటే చాలా బావుందండి ఈ మూవీ. ఎందుకంటే తండ్రి, కూతుర్ల బాండింగ్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి మూవీ 90స్‌లోనే మనం చూసి ఉంటామేమో, మళ్ళీ ఇప్పుడే చూసాము అనిపించేలా అంత బాగా అయితే ఉంది. ఎంత బావుందంటే తండ్రి, కూతురు బాండింగ్‌నైతే తండ్రి అయితే తప్పకుండా తండ్రి, కూతురు ఈ మూవీకి వెళ్ళి తప్పకుండా ఈ మూవీ అయితే చూడాలి. అప్పుడు మనలో ఉన్న బాండింగ్స్ అయితే ఎన్ ఎంత జెన్యూన్‌గా ఉంటాయి. తండ్రి, కూతుర్లకి ఎంత మంచి బాండింగ్స్ అనేది ఈ ఈ మూవీలో అయితే రవితేజ గారు మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు. రవితేజ గారి యాక్టింగు చెప్పనవసరం లేదు. ఆయన నిజంగా యాక్టింగ్ చేశారా? లేక నిజంగా జీవించారా? అన్నట్టయితే ఉందండి ఈ మూవీలో. నిజంగా రవితేజ గారి కూతురు బాండింగ్ చూసినట్టు అంతా బాగా అయితే అనిపిస్తుంది. రవితేజ గారు మూవీ చూడడం మనకి చాలా 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 ఇలాంటి పిక్చర్ రవితేజ గారు తీయడం మనకైతే చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది. ఈ మూవీలో రవితేజ గారితో పాప చాలా బాగా అయితే యాక్టింగ్ చేసిందండి. అలాగే ఈ మూవీలో కొన్ని కొన్ని దగ్గరైతే కొంచెం మనకి సెంటిమెంట్‌గా తర్వాత మనకే కొంచెం కూర్చున్న సీట్‌లోంచి లేవకుండా ఉండేలా అయితే ఈ మూవీ అయితే ఉందండి. తప్పకుండా చూడొచ్చు ఈ మూవీని. ఎందుకంటే ఫుల్ మూవీ మనమైతే చెప్తే మీకు ఇంట్రెస్ట్ రాదుగా. అందుకని నేను మంచి మంచి సీన్‌లు అయితే చెబుతున్నాను. ఈ మూవీ అయితే తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడండి. మనమందరం చూడాల్సిన మూవీ. అది వేరే ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ. ఎంత బావుందంటే దేవుని భక్తి, అలాగే దేవుడి మీద మనకు ఉండే భక్తి అక్కడ బయటపడుతుందండి. అంత మంచిగా దేవుడే మన కళ్ళ ముందు కనిపిస్తున్నారా అంత బాగా మామూలుగా ఈ పాట అయితే 'ఇరుముడి కట్టి' అనే పాట. పంబావాసుడు ఆ పాట ఉంది కదండీ! అదైతే ఇంకా చాలా చాలా బాగా ఉందండి. ఎందుకంటే ఆ పాటలో నిజంగా దేవుడు మన కళ్ళకి కనిపించినట్లు అంత బాగా అయితే ఉందండి. అది రవితేజ గారి డ్యాన్సు, అలాగే నిజంగా దేవుడున్నాడు అని అనిపించేలా అంత బాగా అనిపిస్తుంది. దేవుడున్నాడు ఏంటండి, నిజంగానే దేవుడు ఉన్నాడు అనేది మన అందరి నమ్మకం. అలాగే అంత కొంచెం అదే ఫస్ట్‌లో అయితే కొంచెం జోకు, అలాగే తండ్రి కూతుర్ల బాండింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఎంతో బాగా అనిపించే ఈ మూవీని తప్పకుండా మనమైతే చూడాల్సిందే. ఎందుకంటే తండ్రి ఒక కూతుర్ని ఎలా పెంచాలి, ఎంత ప్రేమగా పెంచాలి, అలాగే ఎప్పుడు భయంగా ఉంచాలి అనేది ఈ మూవీలో అయితే కళ్ళకు కట్టినట్టు రవితేజ గారు మనకు చూపించారు. అది వేరే తండ్రి నిజంగానే ఇలాగే ఈ రవితేజ గారి పిక్చర్‌లో చూపించినట్టే నిజంగానే నిజ జీవితంలో మనం తండ్రి కూతుర్లని ఇలా తండ్రి కూతుర్లు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈ కాలంలో తండ్రి కూతురుతో ఎప్పుడూ ఒక ఫ్రెండ్‌లా మెలగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాలంలో తండ్రి మాట పిల్లలు వినడము, తండ్రి మాట పిల్లలు వినడం అనేది కొంచెం కష్టంగా అయితే అనిపించింది. కానీ ఈ మూవీలో తండ్రి కూతుర్లు వెళ్ళి చూడడం వల్ల చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలా మనల్ని కట్టినట్టు ఇంత మంచి బాండింగ్సు, అలాగే సెంటిమెంట్ సీన్సు, అలాగే మధ్య మధ్యలో కొంచెం కామెడీ, అలాగే హస్బెండ్ వైఫ్ మధ్య కొంచెం మధ్యలో కొంచెం ఏమంటారు సెంటిమెంటు అన్నీ కలగలిపి
అలాగే మనం ఉగాది పచ్చడి తిన్నంత ఎంతో బాగా పులుపు, కారం, స్వీటు అలా అన్నీ కంబైన్డ్‌లో ఉండే ఈ మూవీ అయితే చాలా చాలా బావుందండి. అందరి బాండింగ్స్‌ని ఇలా చూపించే ఈ మూవీ చాలా చాలా బావుంది. దేవుని భక్తి, హస్బెండ్ వైఫ్ రిలేషను, అలాగే తండ్రి కూతుర్ల మధ్య బాండింగు అన్నీ కలగలిపినట్టు ఈ పిక్చర్ చాలా చాలా అయితే బావుందండి. తప్పకుండా థియేటర్‌కైతే వెళ్ళి చూడాల్సిన మూవీ అండి ఇది. ఎందుకంటే ఈ కాలంలో మనం నిజంగానే ఇలాంటి మూవీలు చూడడం చాలా అరుదుగా అయితే జరుగుతుంది. ఈ మూవీ చాలా చాలా బావుంది. తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడండి. అలాగే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. అలాగే రవితేజ గారి యాక్టింగ్ మూవీలో ఎలా అనిపించింది? అలాగే పాప యాక్టింగ్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా అనిపించింది? అనేదైతే మీరు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు మూవీ చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను చెప్పిన విషయాలు ఎలా అనిపించేవి అనేది కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.